వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గజపతి నగరం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. వాలంటీర్ వ్యవస్థ అంటే తెలుగుదేశం పార్టీ గుండెల్లో గుబులు పుట్టిస్తుందన్న ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య. రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్. నిందితుల నుండి సుమారు 20 తులాల బంగారంను స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలింపు. బీజేపీ వనపర్తి అసెంబ్లీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం. మోదీ ఆశీస్సులతో అభివృద్ధి చేసి చూపిస్తానన్న నాగర్ కర్నూల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్. ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఒక్క అవకాశం ఇవ్వండి, మోదీ ఆశీస్సులతో అభివృద్ధి చేసి చూపిస్తానని బీజేపీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ అన్నారు. బీజేపీ వనపర్తి అసెంబ్లీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో భాగంగా మీడియా సమావేశంలో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, ఎంపీ సభ్యులు పోతుగంటి రాములు, జాతీయ ఓబీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజీ ఆచారి మాట్లాడుతూ కేంద్రంలో మరొకసారి మోడీ ప్రభుత్వం లక్ష్యంగా బీజేపీ లక్ష్యమైన 400 సీట్లలో నాగర్ కర్నూల్ పార్లమెంటు ఉండేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందని, బీజేపీ గెలిస్తే దేవరకొండ గద్వాల రైల్వే లైన్ ను సాధిస్తానని, వనపర్తి పట్టణం మీదుగా జాతీయ రహదారి మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, యువతకు ఉపాధి లక్ష్యంగా మోడీ ఆశీస్సులతో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డి నారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, గద్వాల్ జిల్లా అధ్యక్షులు పి రామచంద్రారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఇల్లేని సుధాకర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబిరెడ్డి వెంకటరెడ్డి, అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ఏ రాజవర్ధన్ రెడ్డి, మున్నూరు రవీందర్, మెంటపల్లి పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకత్వంలో ఈ అభివృద్ధి అనేటువంటి లక్ష్యాన్ని మనము నెరవేర్చడానికి కృషి చేయాలని చెప్పి మరి సందర్భంగా నేను అందరితో ముందుకు పోయి లక్ష్యాన్ని నెరవేర్చుకుందామని చెప్పి ఆ దిశలో మనందరం సాగుదామని చెప్పి తెలియజేస్తూ సెలవు. హోలీ సంబరాల్లో దాడి చేసినటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ దాడికి వెనుక అసదుద్దీన్ ఓవైసీ ఓటమి చెందుతున్నందుకే ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించి మళ్ళీ హైదరాబాద్ని గెలవాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని ఇతర వర్గాల మీద దాడులు చేయాలనేటువంటి లక్ష్యంతో ఆయన ముందుకు వస్తున్నాడు. దానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తున్నది. ఎందుకంటే దాడి చేయడానికి వచ్చిన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయలే, ఎవరైతే దాడికి గురవుతున్నారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిందంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఎంతవరకు కరెక్ట్ ఉందో ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే అధికారాలకు వస్తుందో అప్పుడప్పుడు మత కల్లోలాలు హైదరాబాద్లో మొదలైంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఒక విషయాన్ని చెప్తున్నాం. పాత కాంగ్రెస్ పార్టీ నైజం ఏదైతే ఉందో దాన్ని విడనాడుతారా లేదా, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలను చేసుకొని హిందువుల పైన దాడులు చేస్తే సమాజం చూస్తూ ఊరుకోదు. మరి ఎందుకు హోలీ పండుగ, ఇప్పుడు అనేక పండుగలు జరుగుతున్నాయి కదా, ఎక్కడ ఎప్పుడు కూడా జరగనటువంటి ఘర్షణలు ఊకుమ్మడిగా వందలాది మంది దాడి చేయడం అనేది అర్థం కాదు. కాబట్టి దయచేసి మీ ద్వారా శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి కారణం ఏంటంటే ఓవైసీని గెలిపియాలి. అక్కడ మాధవీలత గారు ప్రజలలోకి చొచ్చుకొని పోతుంది. అక్కడ ముస్లిం వర్గాలే మాధవీలత గారికి సపోర్ట్గా చేస్తున్నారు. కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు భారతదేశం అంటే శాంతియుత వాతావరణం ఉన్నటువంటి దాంట్లో కావాలని ఇక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
దీన్ని తగిన మూల్యం కూడా కాంగ్రెస్ పార్టీ. రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను శంషాబాద్ డీసీపీ మీడియా ద్వారా వెల్లడించారు. షాద్ నగర్ పట్టణానికి చెందిన చెంది రామరెడ్డి ఈ నెల 1వ తేదీన తన కుటుంబంతో కలిసి బయటికి వెళ్లారు. మళ్లీ తిరిగి రాగా ఇంట్లో మెయిన్ డోర్ తీసి చూడగా లాకర్ పగలగొట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అందులో ఉన్న సుమారు 2,10,000 రూపాయలు దొంగిలించినట్లుగా అనుమానించి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన శంషాబాద్ సిసిఎస్ పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా రాజేష్ శంకర్ పవన్ మంచిద్రలు దొంగిలించినట్లుగా తేలింది. నిందితుని విచారించగా అతనితో పాటు మరో 4 ఉన్నట్లుగా దర్యాప్తులో తేలింది. నిందితుల నుండి సుమారు 20 తులాల బంగారంను స్వాధీనపరుచుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని పోలీసులు తెలిపారు. నాకు అనుభవం కదా, నాకు ఆల్రెడీ ఒకసారి నాదే అయింది. వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకా మనకు 3 అఫెండర్స్. దీంతో అమూల్ అలియాస్ షిండే, పవన్ మాచంద్ర కాలే అండ్ యలావతి, వీళ్ళు 5 మంది కలిపి చాలా హౌస్ బ్రేకింగ్స్ అండ్ రాబరీస్, అంటే స్నాచింగ్ ఫ్రమ్ స్లీపింగ్ పర్సన్స్. ఎవరన్నా ఆడవారు ఇంట్లో వాళ్ళు పడుకొని డోర్ ఓపెన్ చేసుకొని లేకపోతే వాళ్ళు వరండాలో పడుకున్నప్పుడు ఈ సమ్మర్ సీజన్లో సో వాళ్ళ మెడలో నుంచి పుస్తల దాడులు పెట్టుకొని పోవడం అండ్ హౌస్ బ్రేకింగ్ చేయడము, అంటే ఆ ఇంట్లో ఎవరు లేకపోయినా లేకపోతే వాళ్ళు హౌస్కు తాళం వేసిందో దాన్ని బ్రేక్ చేసి లోపల కబోర్డ్స్లో ఉండేది తీసుకొని పోవడం. దాదాపు ఈ 5 మంది కలిపి వీళ్ళు 23 అఫెన్సెస్ 10 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శంషాబాద్, సైబరాబాద్ అండ్ రాచకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు చేయడం జరిగింది. మనకు షాద్ నగర్లో కట్తాల్, ఆమంగల్, అంతేకాకుండా పహాడీ షరీఫ్, కందుకూర్ లిమిట్స్, మహేశ్వరం లిమిట్స్ ఈ ఏరియాలో అన్నింటిలో కూడా వీళ్ళు 4 రాబరీస్, అంటే స్లీపింగ్ పర్సన్స్ నుంచి ఈ చైన్స్ పుస్తల తాడు లాక్కొని పోవడం జరిగింది అండ్ 19 హెచ్బీస్ హౌస్ బ్రేకింగ్స్ చేయడం జరిగింది. దీంతో దాదాపు వీళ్ళు ఒక 40 తులాల వరకు బంగారు అండ్ ఇంకా డబ్బులు కూడా పైసలు కూడా చాలా చోట్ల హౌస్ బ్రేకింగ్ చేసి వీళ్ళు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా బేసికల్గా రోడ్డుకు దగ్గరున్న ఇళ్లలో, అదే కాకుండా ఎక్కడైతే లాక్ వేసి ఉంటారో వాటిని టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఆ ఏరియాకి వచ్చి ఒక 24 అవర్స్ ముందు లేదా 36 అవర్స్ ముందు వచ్చి ఆ ఏరియాలో రక్కీ చేసి ఆ ఏరియాలో ఎవరు ఆ ఇంటికి వాళ్ళు ఆ నైట్ రాకపోతే ఆ ఇంటికి పగలగొట్టడం, అక్కడి నుంచి వీళ్ళు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో వాలంటీర్ వ్యవస్థ అంటే తెలుగుదేశం పార్టీ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నదని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య అన్నారు. గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వాలంటీర్ల సేవలు దేశానికే ఆదర్శనీయమన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వాలంటీర్లను తొలగిస్తామని చెప్పి ఇప్పుడు కొనసాగిస్తామని అంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ అవినీతి లేకుండా సంక్షేమాన్ని ప్రజలకు అందించామంటే దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ కాదా? ఎందుకు వాలంటీర్ వ్యవస్థ మీద వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు విసుగుపడుతున్నారు? మేము ఒక్కసారి చెప్పండి, మీరు ఏ గ్రామంలో అయినా సరే వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ అని చెప్పి కనెక్షన్ కానీ ఒక గంట కానీ 2 గంటలు లేట్ చేశారా? ఎవరికైనా సంక్షేమ ఇచ్చినప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ఎవరికైనా ఆపారా? వాలంటీర్లు ఎవరికి ఆపలేదే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి. మీ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా గ్రామాల్లో మీ నాయకులు పడుకుంటే ఆ వాలంటీర్ వ్యవస్థే కదా ధైర్యంగా ముందుకు వచ్చి ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా సేవలు అందించిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే మంచి సర్వీస్ అందించిన వాళ్ళు వాలంటీర్లు. వాళ్ళు చూస్తే ఒకసారి అంటారు మహిళా అదృష్టానికి వాలంటీర్లే కారణం అంటారు. ఏంటది? ప్రజలకు సర్వీస్ చేసి వాళ్ళేమో జీతాలకు పనిచేయట్లయితే వాలంటీర్ సర్వీస్ అందిస్తున్నారు. వాళ్ళు ఆ 50 కుటుంబాలు వాళ్ళ సొంత అన్నదమ్ముల్లా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ ఈరోజు పరిపాలన అందిస్తున్న వ్యక్తులను చూసి ఈరోజు వ్యవస్థ మీద తప్పుడు మాట్లాడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు శ్రమించారు తెలుగుదేశం పార్టీని. రాజకీయాలు మాట్లాడుకుంటే రాజకీయాలు చేసుకుని తప్ప పేదలు సర్వీస్ చేసే వాలంటీర్లు ఏమో మనమేమో నీచంగా దూషించడం, నీచంగా మాట్లాడడం,
వాళ్ళనేమో టెర్రరిస్టులు ఉండడం, జిహాదులు ఉండడం, స్లీపర్ సెల్స్ ఉండడం, ఇలాంటి వాళ్ళ ఆత్మ ధైర్యాన్ని వాళ్ళ మొన్న నిబ్బరాన్ని కూడా కొంచెం గాయపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తించే తెలుగుదేశం వాళ్ళు నిజంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు వాళ్ళ మీదుగా ఏమైనా కామెంట్ చేస్తాయి. 5 సంవత్సరాలు రోజు తెల్లవారుజామున 5 గంటలకి కలుపు తట్టి పెన్షన్ ఇస్తున్న ఆ వాలంటీర్ని ఈరోజు పథకాలు అందిస్తున్న చేతులతో ఆసరో వాళ్ళు కలుపు తట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పథకాలు అందిస్తున్న వాలంటీరు నిజంగా వాళ్ళు కానీ మాట్లాడితే వాళ్ళ మనసు బాధపడుతుంది. ఈరోజు ఆ పెన్షన్ తీసుకున్నారు కానివ్వండి, ఆ పథకంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా మా వాలంటీర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా విమర్శిస్తారా, ఈ విధంగా టెర్రరిస్ట్ అంటారా, వాళ్ళు ఏం చేశారో మాకు సర్వీస్ అందించడం వాళ్ళు చేసిన పాపం, మాకు ప్రభుత్వ పథకాలు అందించడమా వాళ్ళు చేసిన అన్యాయం అని చెప్పి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి దిశానిర్దేశంతో డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మహారాష్ట్ర ముఠాను పట్టుకోవడంలో పోలీస్ శాఖలోని పలు విభాగాలకు చెందిన వారు మంచి పురోగతి సాధించారని డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు. అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నరసింహ, అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, సిసిఎస్ ఏసీపీ శశాంక్ రెడ్డి, అదేవిధంగా షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి పర్యవేక్షణలో పట్టణ సిఐ ప్రతాప్ లింగం, సిసిఎస్ శంషాబాద్ సిఐ పవన్, సిఐ అవినాష్, డిఐ రామరెడ్డి, సిసిఎస్ సిబ్బంది ఏఎస్ఐ సత్యనారాయణ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ దశరథ్, మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో కేసును ఛేదించడం జరిగిందని, విచారణ అధికారిగా డిఐ రామరెడ్డి వ్యవహరించారని, అదేవిధంగా కేసులో మోహన్, యాదగిరి, జాకీర్, రాజు, రఫీ తదితరులు కీలక పాత్ర పోషించారని వారికి డీసీపీ నారాయణ రెడ్డి చేతుల మీదుగా రివార్డులను అందజేశారు. दशरथ एसी महेंद्र डीसी मोहनलाल पीसी मोहनलाल जाकिर यादगिरी रफी जी राजू पीसी इरफान एयर पीसी कैट मोहन रालेदा इरफान कैट రాయకోడ్ మండల కేంద్రంలో మైనారిటీ సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ పాల్గొన్నారు. ఆయనను మైనారిటీ సోదరులు పూలమాలలతో సన్మానించి ఆహ్వానం పలికారు. ఒక్కసారి బుద్ధి
బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్న అంతర్గతంగా చర్చ జరుగుతున్న విషయాన్ని ఖండించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీలోకి రావద్దని, ఏ మొహం పెట్టుకొని వస్తారని, కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో రావద్దని మండల మరియు టౌన్ నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు. రోజులుగా సోషల్ మీడియాలో కానీ మరి మీడియా పరంగా కానీ మరి మాజీ స్పీకర్ ప్రస్తుత బాన్సువాడ శాసనసభ్యులైనటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిక అని వస్తూ ఉంది. మరి దానిపైన ఎలాంటి స్పందించకుండా మరి కాలయాపన చేస్తున్నటువంటి పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మీకు చాలా అనుభవజ్ఞులు. మరి మీకు మేము చెప్పే స్థాయి కాదు, మరి చాలా అనుభవం ఉంది. ఎందుకంటే మరి మొన్ననే నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి రూరల్ మాజీ శాసనసభ్యులు మరి గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి పైన రూమర్ రాగానే వెంటనే వారు మరి సోషల్ మీడియా ద్వారా మరి నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా, మరి టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అని వారు ఖండించడం జరిగింది. మరి మీరెందుకు ఖండిస్తలేరో మరి అర్థం కావడం లేదు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. మరి ఇలా బాన్సువాడ పట్టణమే కాకుండా యావత్ బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. మరి మీరు దాన్ని కట్టడి చేయడానికి లీకులు ఇస్తున్నారో, మరి ఏ ఉద్దేశంతో లీకులు ఇస్తున్నారో మరి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అర్థం కాకుండా ఉంది. మరి మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ లీకులు ఇస్తున్నారని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా మేము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు వెంటనే స్పందించి మరి మీరు పార్టీ మారుతున్నారా మారతలేరా అని చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి, ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకొని మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి బాన్సువాడ ప్రజలు మిమ్మల్ని గెలిపించడం జరిగింది. మరి ప్రజల కోసమన్నా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దొండిగల్ మండలం మల్లంపేట గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 295లో వి మనోహర్ రావు మరియు ఇతరులకు చెందిన 4.14 ఎకరాల పట్టా భూమిలో గత 16 సంవత్సరాలుగా బోర్ వేసుకొని ఆవుల పెంపకం చేస్తున్నారు. కోట్ల విలువ చేసే సంబంధిత భూమిని ఇటీవల ఇంటూరి రమేష్ అనే కబ్జాదారుడు తన అనుచరులతో కలిసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా మరియు బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని హైకోర్టు ఆదేశించినప్పటికీ డీసీపీ స్థాయి ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి పోలీసులు సైతం కబ్జాదారుడికి కొమ్ము కాస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. భూ కబ్జాదారుడికి వంత పాడుతున్న డీసీపీ మరియు ఇతర పోలీస్ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవడమే కాక తమ భూమితో పాటు తమకు వారి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా బాధితులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. 3 అండ్ అదర్స్ అన్నారు. 300 మందిని పెట్టారు. వాళ్ళ పేర్లు ఎంటర్ చేయాల. ప్రతి ఒక్కరి ఇంట్లో వెళ్తారు, నైట్ పూట వెళ్తారు, ఎంక్వైరీ అంటారు, నైట్ అంతా ఇంట్లో స్టే చేస్తారు, మార్నింగ్ తీసుకెళ్తారు. అయితే దీనికి మేము విచారించగా ఎవరు ఇంత ఏముంది, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఏముంది అని అంటే ఇంటూరి రమేష్ అని ఇన్ఫ్లుయెన్స్ ఎవరున్నారంటే డీసీపీ గారు అని తెలియదండి మాకు. డీసీపీ గారు స్వయంగా తీసుకొని స్వయంగా వస్తున్నారని తెలియంది. పోలీసు ఈ ల్యాండ్ ఇష్యూలో పోలీసు వాళ్ళకి సంబంధం ఏంది అన్న ఇష్యూతో మేము 15/5/2023 రోజు హైకోర్టు సంప్రదించాము. హైకోర్టు క్లియర్గా నాట్ టు ఇంటర్వ్యూన్ సివిల్ మ్యాటర్స్ అని చెప్పేసి WP నెంబర్ 6902 ఆఫ్ 2024 15/3/2024 రోజు క్లియర్గా పోలీసు వాళ్ళు ఇంటర్ఫీర్ కాకూడదని కోర్టు ఆర్డర్ అయిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు నిరంతరం వస్తున్నారు, సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఆఖరికి మన దౌర్భాగ్యం ఏంటంటే పోలీసు వాళ్ళే అదర్ సైడ్ కొమ్ము కాస్తూ భూ కబ్జాదారులు కొమ్ము కాస్తూ ఇంటూరి రమేష్కి కొమ్ము కాస్తూ డీసీపీ ఇంటూరి రమేష్ వచ్చారండి మా సైట్ మీదకి వచ్చారు. ఆ ఫోటో సీడీలు ఉన్నాయి. నేను చెప్పిన ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ ఉంది. అండ్ అదర్స్ అంటే అందరూ అవాక్ అవుతున్నాం మేము అడ్వకేట్లమే. అంటే ఏమీ లేదండి. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ భూ కబ్జాదారులకి వాళ్ళకి ల్యాండ్ దారదత్తం చేయాలని చెప్పి చూస్తున్నారు. వృద్ధుల మీద వీళ్ళ కన్ను.
వీళ్ళు అసమర్థుల మీద వీళ్ళు కన్ను. మేము వాళ్ళ సైడ్ నిలబడ్డాం, న్యాయం నిలబడ్డాను. నిలబడి A1 కింద నేను మెమో అపీరెన్స్ చేశాను. మిగతా వాళ్ళని కూడా రక్షించాలి. కానీ ఇది నా ఒక్కడి వల్ల ఏది కాదు, ఇది కోర్టులు పునుకోవాలి. సుమోటో కింద ఈ కేసు తీసుకోవాలి. కేసు తీసుకుని దీనిలో ఎంక్వైరీ చేసి నిజాలు బయట పెట్టాలని నేను మన మీడియా సమక్షంలో కోరుతూ మీ హెల్ప్ కూడా తీసుకుంటున్నాను. రెండోది, మా క్లయింట్లకి న్యాయం జరగాలండి, అది మీ రూపంలో జరగద్దని మిమ్మల్ని పిలిచిన అందరూ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూ కబ్జాదారుల నుండి, ఈ డీసీపీ నుండి, ఈ పోలీసుల నుండి ఈ మా క్లయింట్స్కి రక్షణ కల్పించమని చెప్పి నేను కోరుతున్నాను. రెండోది ఒక్క విషయం చెప్పి ముగించుకుంటానండి. దీన్ని ఏంటంటే ఇది టోటల్గా ఇంతూరి రమేష్ అనే అతను కంప్లైంట్ ఇవ్వాల్సింది బొల్లారం పిఎస్లో, కానీ సర్వే నెంబర్ 295 ఉంటుంది మల్లంపేట జ్యూరిస్డిక్షన్లో. అలాంటిది బొల్లారం పిఎస్లో అతను ఇవ్వకుండా మల్లంపేటకు వచ్చి, మల్లంపేటలో ఉన్న దుండిగల్ పిఎస్కి వచ్చి అక్కడ ఫైల్ చేశాడు. 0 ఎఫ్ఐఆర్ కాదండి, డైరెక్ట్ ఎఫ్ఐఆర్, క్రైమ్ నెంబర్ 243 ఆఫ్ 2024, డేటెడ్ ఆన్ 13/3/2024. ఇదండి విషయము. దయచేసి మీ మీడియా పరంగా వెళ్ళండి, మీరు ఇవ్వండి. దయచేసి మా క్లయింట్స్కి, ఈ భూ కబ్జాదారుల నుంచి, ఈ డీసీపీ నుంచి, ఈ పోలీసుల నుంచి మా క్లయింట్స్కి రక్షణ కల్పించమని కోరుతున్నాను. సుమోటో కింద కోర్టు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. దయచేసి జై హింద్. బీసీ కాలనీకి త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైనందుకు నిరసనగా పార్లమెంటు ఎన్నికలు బహిష్కరిస్తామని 2వ వార్డు కౌన్సిలర్ వారాల గోపాలమ్మ వెంకటయ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించి 2వ వార్డు కౌన్సిలర్ గోపాలమ్మ ఆధ్వర్యంలో బీసీ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ నిర్మలారెడ్డికి వినతి పత్రాన్ని కాలనీ వాసులతో కలిసి కౌన్సిలర్ గోపాలమ్మ అందజేశారు. బొల్లారం మున్సిపాలిటీ 2వ వార్డు బీసీ కాలనీ 1983లో ఏర్పడిందని, కానీ నేటి వరకు మౌలిక వస్తువుల కల్పనలో గత పాలకులు ఆ కాలనీలో ఉన్న 600 ఇండ్లు, 4000 మంది ప్రజానీకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె వాపోయారు. కనీసం లోకల్ వాటర్ కానీ, మంజీరా వాటర్ కానీ లేని దుర్భర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వ్యవస్థ సరిగ్గా లేదని, అభివృద్ధి చెందుతున్న సమయంలో కూడా నేటికి వీధి లైట్లు సరిగ్గా లేని కాలనీగా బీసీ కాలనీ మాత్రమే ఉందని చెప్పారు. సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రం, బస్తీ దవాఖానా, కమ్యూనిటీ హాల్ గాని, రేషన్ షాప్ గాని, పార్కు గాని నోచుకోకపోవడం బీసీ కాలనీ యొక్క దుర్భర స్థితి అని చెప్పారు. 4000 మంది ప్రజానీకం నివసిస్తున్న రింగ్ రోడ్డుకు లోపల ప్రాంతంలో కనీసం వాకింగ్ ట్రాక్ లేకపోవడం కూడా చాలా దురదృష్టకరమని, మౌలిక వస్తువుల కల్పనలో గత పాలకులు బీసీ కాలనీని పూర్తిగా గాలికి వదిలేయడం జరిగిందన్నారు. గత 30 సంవత్సరాల నుండి ఓట్లు వేయించుకుంటూ అభివృద్ధిలో నిర్లక్ష్యం, కక్ష సాధింపు చర్యల వల్ల తమ కాలనీ వాసులు ఎంతో వెనుకబడిపోయినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే 13 నాడు జరిగే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని కమిషనర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా కాలనీ వాసులు పాల్గొన్నారు. టీచర్లు కూడా ఏమన్నా అంటే పిల్లల్ని పెన్సిల్ చేసి చేతులు నిలబొట్టు కదా. కనీసం మంజీరా వాటర్ కూడా లేవు. మంజీరా వాటర్ లేవు అని అనుకుంటే కనీసం లోకల్ వాటర్ కూడా లేవు. మాకు అన్ని సమస్యలే ఉన్నాయి. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. రోడ్ల సమస్య ఉంది, ఏది చేయడం లేదు. మాకు ఇప్పుడు మెయిన్ వాటర్ కావాలి, వాటర్ లేవు. మరి దీని సమస్య ఏంది? ఎవరు పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోతే మరి మేము ఏం చేయాలి? కమిషనర్ గారు పట్టించుకోవాలి కదా. 2 బోర్లు వేయండి. ట్యాంకర్లు పంపిస్తే ట్యాంకర్లు 600 ఇండ్లకు ట్యాంకర్లు ఏం సరిపోతాయి? సరిపోవు కదా. ఉన్నోళ్ళు పట్టుకుంటారు, లేనోళ్ళు ఏం చేస్తారు? అందరూ గరీబ్ వాళ్ళు ఉన్నారు, కష్టం చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అందుతాయి, కొంతమందికి అందవు. కనీసం బోర్ వేస్తే ఆ బోర్లో వాటర్ పడితే ఈ కలెక్షన్ ఇస్తే మనకు వాటర్ వస్తాయి కదా. ట్యాంకర్లు అయితే సరిపోవు, బోర్లు వేయండి. అయితే మరి రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ రోడ్లు వర్షాకాలం వస్తే అడుగు తీసి అడుగు వేయరాదు. మాకు చాలా ఘోరంగా బురద తిని బురదలు కక్కినట్టున్నది మాది. మా పరిస్థితి 20 సంవత్సరాలు వస్తుంది, 25 సంవత్సరాలు వస్తుంది, ఇదే పరిస్థితి మాది.
అన్న వాళ్ళే లేరు. కరెంటు బిల్లు కట్టాలా కరెక్ట్ గా, ట్యాక్సులు కట్టాలా కరెక్ట్ గా, అన్ని కట్టాలి మేము కరెక్ట్ గా. మరి అన్ని కట్టినాక మరి వీళ్ళు చేయకపోవడం మేమెందుకు ఓట్లు వేయాలి? ఇవ్వాలి ఎందుకు? మాకు ఈ సమస్యలు రావాలి ఎందుకు? అవే డబ్బులు మేము కూడా పెట్టుకొని మేము చేసుకోవచ్చు కదా, చేసుకోలేమా మేము? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజపతి నగరం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. వాలంటీర్ వ్యవస్థ అంటే తెలుగుదేశం పార్టీ గుండెల్లో గుబులు పుట్టిస్తుందన్న ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య. రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్. నిందితుల నుండి సుమారు 20 తులాల బంగారంను స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలింపు. బీజేపీ వనపర్తి అసెంబ్లీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం. మోదీ ఆశీస్సులతో అభివృద్ధి చేసి చూపిస్తానన్న నాగర్ కర్నూల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.